బీఆర్ఎస్లో చెంచాలకే గుర్తింపు, ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ పార్టీ కోసం కష్టపడమంటున్నారు ఎమ్మెల్యే గంగుల. మాజీ ఎమ్మెల్యే రసమే నిలిచిన ఉద్యమకారులు రసబసగా కరీంనగర్ పార్లమెంట్ స్థాయి మీటింగ్ అంటూ ఒకరిని చూస్తున్నాం. దరిద్రపు బీఆర్ఎస్లో కొనసాగలం, పటాచేరులో గులాబీ పార్టీకి షాక్, 7 కౌన్సిలర్ల రాజీనామా, నేడు కాంగ్రెస్లోకి మన్నెత్ జీవన్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తున్నాం. సో ఇక్కడ బీఆర్ఎస్లో చెంచాలకే గుర్తింపు అంటూ ఈరోజు మొత్తానికైతే ఎవరు గంగుల రసమైపోయిన పెద్ద ఎత్తున జరిగినటువంటి సంఘటన ఆ కార్యకర్త చేసిన కామెంట్స్ నిన్నంతా కూడా వైరల్ అవుతా ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో ఒక్కసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేసే మిత్రులారా. అయితే మనం గత కొన్ని రోజులుగా చూస్తా ఉన్నాం తెలంగాణ భవన్లో కేటీఆర్ అదే విధంగా హరీష్ రావు ఆధ్వర్యంలో పార్లమెంటరీ కమిటీకి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లు జరిగినాయి, పార్లమెంటరీ స్థాయికి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లు జరిగినాయి. సరే నిజంగా వీళ్ళేమో మరి తేరుకున్నారేమో అని పార్లమెంటరీ స్థాయి సమావేశాలు జరిగినాయి కదా, దీని ద్వారా అంటే గత 10 సంవత్సరాల్లో మేము చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు మేము కప్పిపుచ్చుకుంటాం, వాటిని సరి చేసుకుంటామని ఆ సమీక్షలు పెట్టినామని చెప్పేసి క్యాడర్ కానీ నాయకులు కానీ అనుకున్నారు. కానీ వీళ్ళు ఇంకా మారలేదు. వీళ్ళ పాత ధోరణినే గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నట్టు భ్రమల్లోనే బతుకుతూ ఉన్నారు ఈ కేటీఆర్ హరీష్ రావు లాంటి సన్నాసులు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మిత్రులారా, ఒక్కసారి క్లియర్గా సికింద్రాబాద్, అదేవిధంగా మల్కాజ్గిరి, అదేవిధంగా నల్గొండ, అదేవిధంగా వరంగల్, ఇవి మచ్చుకు చెప్తున్నా. ఈ 4 సంబంధించినటువంటి దానిలో ఆల్రెడీ సికింద్రాబాద్కు తలసాని కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆల్రెడీ తలసాని సాయికి ఆల్రెడీ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ కావడం జరిగింది. మల్కాజ్గిరిలో మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి కన్ఫర్మ్ అవుతున్నట్టు మనకైతే తెలుస్తుంది. భద్రారెడ్డి లేదా వాళ్ళ కోడలు ఎవరైతే ఉన్నారో శృతి అనుకుంటా కోడలు, ఆమెకైనా ఇచ్చేటువంటి అవకాశం అయితే అంటే మల్లారెడ్డి కుటుంబానికి ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. నల్గొండలో గుత్తా అమిత్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకుకు, వరంగల్లో కడియం శ్రీ గారి బిడ్డ ఎవరైతే ఉన్నారో కడియం కావ్యకు ఈరోజు కన్ఫర్మ్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళంతా కూడా వారసులే. అంటే చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ విషయం ఏంటంటే సికింద్రాబాద్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి గతంలో 2014లో టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వస్తే మంత్రిని చేసిండు, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, తర్వాత మళ్ళీ మంత్రిని చేసిండు. 2019 ఎంపీ ఎన్నికల్లో తలసాని సాయి వాళ్ళ కొడుకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు, ఓడిపోయినా కానీ మళ్ళీ ఎంపీ టికెట్ ఇస్తున్నారు. ఇన్ని అవకాశాలు ఆ తెలంగాణ ద్రోహికి రావడం జరిగింది. మల్కాజ్గిరి మల్లారెడ్డి ఆనాడు 2014 టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చిండు. తర్వాత ఏం చేసిండు, ఆయనకు మళ్ళా 2018లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మేడ్చల్ మంత్రిని చేసి మళ్ళీ కొడుకు వాళ్ళ అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయనను మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయించి మళ్ళీ తిరిగి ఇద్దరికి అల్లునికి మామకి ఇద్దరికి మళ్ళీ మేడ్చల్ మల్కాజ్ 2 ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మళ్ళీ గెలవడం జరిగింది. మళ్ళీ అదే కుటుంబం నుంచి మళ్ళీ ఇంకొకరు రాబోతున్నారు. సో అన్ని అవకాశాలు ఆ కుటుంబానికి వచ్చినాయి. ఇక్కడ నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా అన్ని పదవులు ఈరోజు మండలి చైర్మన్గా కూడా ఉన్నారు. చాలా రకాల అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకు సంబంధించిన దానిలో మళ్ళీ వాళ్ళ కొడుకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ వరంగల్ సంబంధించి కడియం శ్రీ గారి 2014లో ఎంపీ, 2017లో మళ్ళీ అక్కడ ఎంపీగా రిజైన్ చేయించి మళ్ళీ తర్వాత ఎమ్మెల్సీ చేసి డిప్యూటీ సీఎం ఇవ్వడం, మళ్ళీ తర్వాత జరిగిన పరిణామాల్లో మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వడం, ఆ తర్వాత ఇలా అన్ని పరిణామాలు జరిగినాయి. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, ఇలా అనేక అవకాశాలు రావడం జరిగింది కడియం శ్రీ గారికి. మళ్ళీ అదే కుటుంబం నుంచి కడియం కావ్యకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంది, వీళ్ళ అవకాశాలు వచ్చిన వాళ్ళకే ఇచ్చారు. మరి తెలంగాణ ఉద్యమంలో మీతో పాటు జీవితాలు త్యాగం చేసినటువంటి ఎర్రల్ల శ్రీనివాస్ ఉన్నారు, అదేవిధంగా బొంతు రామ్మోహన్ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే మన ఓయో నుంచే చాలా పెద్ద లిస్టే ఉంది వాస్తవం చెప్పాలంటే. సో మరి వీళ్ళకి ఎందుకు ఇస్తలేరు అవకాశాలు? వీళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎర్రల శ్రీనివాస్కు ఓన్లీ ఆ కమిషన్ చైర్మన్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు, ఇంకో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. బొంతు రామ్మోహన్కి అయితే ఓన్లీ ఒకటేసారి మేయర్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. అంటే వీళ్ళు ఏం చేయకుండా ఇప్పుడు వీళ్ళంతా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ మేము కాంగ్రెస్లో పోతామని బ్లాక్మెయిల్ చేస్తే తలసాని సాయికి ఇస్తున్నారు. అదేవిధంగా మల్లారెడ్డి కూడా అదేవిధంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. అదే గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కడియం శ్రీగారికి సంబంధించిన వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. అంటే బ్లాక్మెయిల్ చేస్తే ఇస్తాను. వరంగల్లో కడియం కావ్య కాకుండా ఆరు రమేష్ లేడా, తాటికొండ రాజయ్య లేడా? తాటికొండ రాజయ్య అంటే రిజైన్ చేసిన అనుకోండి, తాటికొండ రాజయ్య లేడా? ఇంకా ఎవరు లేరా?
పోటీ చేసేవాళ్ళు ఎందుకు వీళ్ళకే ఇస్తున్నారు అంటే వీళ్ళు మళ్ళీ ఎక్కడ పోతారో అన్నట్టు ఉద్దేశంతో కేటీఆర్ భయపడి కేసీఆర్ భయపడి మళ్ళీ వీళ్ళకి టికెట్ ఇస్తున్నారు తెలుస్తోంది. అదేవిధంగా నల్గొండలో కూడా చాలామంది ఉన్నారు. నల్గొండలో ఎందుకు కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి ఎందుకు ఇవ్వాలి? అక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గాదరి కిషోర్, వీళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు గుత్తా సుఖేందర్కి ఇస్తే కనుక మేము కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు అంటే చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇటు ఆరు రమేష్ వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు, ఇటు వీళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా జరుగుతూ ఉన్నాయి. అదే మరి సికింద్రాబాద్ నుంచో మల్కాజ్ నుంచో బొంతు రామోన్కి ఎర్రల శ్రీనివాస్కు మరి జహీరాబాద్ నుంచి ఇస్తే అయిపోతుంది కదా. ఇవ్వరు. ఇలాంటి ఉద్యమకాలం కాపాడుకునే పరిస్థితి ఉండదు. అంటే నిజమైనటువంటి ఉద్యమకారులకు, నిజమైనటువంటి పార్టీ కోసం త్యాగం చేసినటువంటి త్యాగదనులకు అక్కడ విలువ లేదు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అదే బెదిరించి భయపెట్టేటువంటి ఇలాంటి సన్నాసులకు మాత్రం టికెట్ ఇస్తారు ఈ కల్వకుంట్ల కాలకీయులు. అంటే ఇప్పటికి కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ రియలైజేషన్ కాలేదు, ఇంకా వాళ్ళ తీరు మారలేదు. వాళ్ళు ఇంకా కూడా మొత్తం తెలంగాణ ద్రోహులకు అదేవిధంగా తెలంగాణ వ్యతిరేకులకు తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారనడానికి ఇది ఒక నిదర్శనంగా కనబడతా ఉంది. ఎంత దారుణం అంటే ఇప్పటికి కూడా ఈ కేటీఆర్ హరీష్ రావులు ఇంకా వాళ్ళని నమ్ముకునే పనిచేస్తూ ఉన్నారు తప్ప అసలు నిజమైనటువంటి ఉద్యమకారులు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కనీసం విలువ కూడా ఇస్తలేరు ఈ దొంగలు, ఈ కల్వకుంట్ల కాలకేయులు. ఇప్పటికైనా మీ ఎవరైతే ఉద్యమకారులు పార్టీని పట్టుకున్నట్టు సీనియర్ నాయకులు అవుతున్నారో ఇప్పటికైనా కనువిప్పు తెచ్చుకోండి. ఈ యొక్క కల్వకుంట్ల కాలకేయ కుటుంబాన్ని రాజకీయంగా బొందబెట్టండి. మీరే ఎవరో అవసరం లేదు, మీరు సరిపోతుంది. ఈ విధంగా మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. వాస్తవంగా వారసుల లొల్లి అన్నట్టు ఇదంతా వారసులనే మళ్ళీ తీసుకొచ్చి కొత్త ట్రెండ్ సృష్టిస్తూ ఉన్నారు వీళ్ళంతా.